ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలలో భాగంగా మెకల్బండాలోని శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి వెండి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా లాల్ దర్వాజా సైకిల్ స్టాండ్ చౌరస్తా నుండి మెకల్బండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయం వరకు దాదాపు 60 మంది బీజేపీ రాష్ట్ర మహిళా భారీ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయాన్ని సందర్శించిన బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి, ప్రధాన కార్యదర్శి గీతారెడ్డి తదితర మహిళల నాయకులకు ఆలయ కమిటీ చైర్మన్ పొన్న వెంకటరమణ శాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 28వ తేదీన బోనాల పండుగ పర్వదినం సందర్భంగా అమ్మవారికి బంగారు కిరీటం, బంగారు కవచం, బంగారు చీరలతో అలంకరించనున్నట్లు, ఈ ఉత్సవాలకు కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, అందరి ఇండ్లలో అంతా మంచి జరిగేలా అమ్మవారు వేడుకున్నానని తెలిపారు. పాతనగర బోనాల ఉత్సవాల్లో పాల్గొననున్న అశేష భక్త జనకోటికి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారికి వెండి బోనం సమర్పించడం జరిగింది. ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరికి బోనాలు శుభాకాంక్షలు తెలుపుతూ అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని, సుఖ సంతోషాలు వాళ్ళ ఇంట్లో అందరి ఇంట్లో వెదజల్లాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. అలాగే రానున్న శుక్రవారం రోజు ఇదే అమ్మవారికి బంగారు కిరీటము మరియు బంగారు కవచము, బంగారు చీరతోని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దానికి కూడా అందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని, మహిళలు కూడా ఆ రోజు ప్రత్యేకంగా ఈ యొక్క ఆలయానికి విచ్చేయాలని రాష్ట్ర మహిళా మోర్చా నుంచి కూడా మేమందరం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రాబోతున్నామని, అలాగే ఈ ఆహ్వానాన్ని మాకు కల్పించిన వెంకటరమణ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరికీ మరి ఒక్కసారి బోనాల శుభాకాంక్షలు.